సార్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే మన కొన్ని రిలీజియస్ వాళ్ళు ముందే చేపిస్తూ ఉంటారు. అండ్ మన హిందూ వాళ్ళ దాంట్లో అయితే అసలు ఇలాంటిది చెయ్యరు. పట్టించుకోరనమాట. సో, కొన్ని ప్రాబ్లమ్స్ అయిన తర్వాత వాళ్ళు ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత చేపించుకుంటారు. అప్పటికే వాళ్ళు ఫిజికల్‌గా గాని ఫుల్ స్ట్రాంగ్ అయిపోతారు. సో దట్ ఏదైతే ఉందో ఇంకా హార్డ్‌గా ఉంటది కదా! స్కిన్ అనేది. సో, ఆ టైంలో చేసుకుంటే ఏదన్నా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ సుంతి ఆపరేషన్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చు. దానికి ఏజ్ టైమింగ్ లిమిట్ సార్. అంటూ లేదు. ఏజ్ లిమిట్ అయితే లేదు. సో, ఇప్పుడు హిందూస్‌లో గనక చూసుకుంటే గనక యూజువల్‌గా సర్కంసిషన్ ఎప్పుడు చేయించుకోవచ్చు అంటే దానికి ఒక పర్టిక్యులర్ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. కానీ ఇక్కడ ఒక్కటి విషయం మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఎర్లీగా చేయించుకోవడం బెటరా? లేట్‌గా చేయించుకోవడం బెటరా? అనేది చాలా మంది మైండ్‌లో చాలా రోజుల నుంచి ఇదొకటి ఉంది. హ్మ్. సో, ఇక్కడ చెప్పడం ఏంటి అంటే ఈ పెనెల్ క్యాన్సర్స్ కావచ్చు, లేకపోతే ఏ ఇష్యూ అయినా గానీ దానికి సంబంధించిన స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ కావచ్చు, ఏదున్నా సెక్షువల్ యాక్టివిటీ కంటే ముందు చేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ ఓకే. పాయింట్. అండ్ ఇంకొకటి అంటే కొన్ని రిసర్చ్ చేయడం వల్ల తెలిసిందేంది అంటే అడల్ట్ ఏజ్‌లో సర్కంసిషన్ చేయించుకోవడం కంటే కూడా పుట్టినప్పుడే ఎర్లీ ఏజ్‌లోనే సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి ఈ పెనెల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువున్నాయి అని చెప్పేసి ఒక రిసర్చ్ చెప్తుంది. సో, ఎంత ఎర్లీగా చేయించుకుంటే సర్కంసిషన్ అంత బెటర్ ఉంటుంది. ఒకవేళ ఎర్లీ ఏజ్‌లో మనం మిస్ అయిపోయినాము, చేయించుకోలేకపోయినాం, మన పేరెంట్స్ చేయించలేదు అంటే గనక డెఫినిట్‌గా మనకు ఏదో ఏజ్‌లో ఖచ్చితంగా సర్కంసిషన్ చేయించుకోవాలి. ఇది చేయించుకోవడం వల్ల అన్ని లాభాలే తప్ప ఒక్కటి కూడా నష్టం అంటూ ఏది లేదు ఇప్పటివరకు.